కొండా సుష్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు మీకు దగ్గర సంబంధం, కొండా సురేఖ గారితో మీకు మంచి సంబంధాలు ఉంటాయి, కానీ వాళ్ళ కూతురు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది. అసలు ఆమె మా పార్టీ కాదు, మా పార్టీలో సభ్యత్వమే లేదు. ఆమె అదొకటి గుర్తుపెట్టుకోవాలి అందరు. ఆమె ఎవరో గుర్తింపు లేని వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తే రేవంత్ అన్న స్థాయి పడిపోదు, ఆమె స్థాయి పడిపోదు. రేవంత్ అన్న డైనామిక్ లీడర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించినప్పుడు డెఫినెట్ గా 100% పార్టీ సిద్ధాంతాల ప్రకారంగా మేము స్పందిస్తాము. ఇవాళ పార్టీ సభ్యత్వం లేని వ్యక్తి ఇవాళ విమర్శించి పెద్ద లీడర్ అవుదాం అనుకుంది. ఇవాళ కొండా సురేఖ గారు నాకు కూడా అక్క లాంటిదే. గతంలో కొన్ని ఆమె మీద విమర్శలు వచ్చినప్పుడు కూడా మా పార్టీ నుంచి మేము బాధ్యత తీసుకొని మాట్లాడినాం. కొండా సురేఖ గారు ఒక లేడీగా చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు, ఒక మంత్రి. మీ అమ్మ మంత్రి అమ్మ, మీ అమ్మని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ రాజకీయ జీవితాన్ని సమాజాలనుకుంటున్నావు నువ్వు. అది కరెక్ట్ కాదు తల్లి. ఇలా ఆడపిల్లవు, ఒకగానొక కూతురు, వాళ్ళ రాజకీయ వారసత్వం నువ్వే. లేటుగా అయినా లేటెస్ట్ గా నువ్వే ఉంటావు కదా. నీకేదైనా అవసరం ఉంటే అంకుల్ అనే అంత చనువు రేవంత్ అన్న దగ్గర మీకుంది, మీ ఫ్యామిలీకి ఉంది. మీరు ఏదైనా ఇష్యూస్ ఉంటే రేవంత్ అన్న దగ్గర పోయి మాట్లాడుకోవాలి. ఇట్లా రోడ్లకు వచ్చి రచ్చ చేసుకొని మాట్లాడంగానే కాదు. ఇంకొక విషయం కూడా మీరు అంటున్నారు, నేను ఒక ఆడపిల్లగా, ఒక ఆడబిడ్డగా, నువ్వు ఒక ఆడబిడ్డగా నాకు కొంచెం సిగ్గు అనిపిస్తుంది. నువ్వు మాట్లాడిన మాటల కింద కామెంట్స్ పెట్టారు, పరమ చండాలంగా పెట్టింది. ఇవాళ మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఉందాగున్నామా లేదా అనేది. ఎస్, నిన్న రేవంత్ రెడ్డి గారు నీ పేరు పెట్టలేదు, నీ ఊసు తీయలేదు, నీ గురించి మాట్లాడలేదు. అసలు మీరు ఎవరైనా మాట్లాడతారు? మీరు రేవంత్ అన్నను మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పరకాల టికెట్ నాదే అన్నావు, మరి మీకు ఆ రైట్ ఎక్కడదమ్మా? మీకు ఎవరు చెప్పారు? మీరు అధిష్టానం మీకు ఎవరు చెప్పారు? సిస్టర్ చెప్పండి దీనికి సమాధానం. ఇంకో విషయం అన్నావు, పరకాల ఎమ్మెల్యే నేనే అంటే నువ్వే నిర్ణయించుకుంటావా? నలుగురు పక్కన కూర్చోగానే ముందర 4 విజిల్ వేయంగానే గెలవరమ్మా. మంచి మంచి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. షీల్డ్ కవర్ ముఖ్యమంత్రి ఒక్కటి. ఇగో ఇప్పుడు ఆమె ఏదైనా మాట్లాడుతుంది, ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆహర్నిశలు పనిచేస్తున్నారు, ప్రతి ఒక్కరిని గుర్తిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం, అందరినీ సమన్వయం చేసుకుంటూ రావాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి సుష్మిత ఈరోజు ప్రతి ఛానల్లో వచ్చిందంటే రేవంత్ అన్న ప్రతి ఒక్కరూ హైలైట్ కావాలని చూస్తారు. అంతే తప్ప ఆమె గురించి ఎవరు పట్టించుకోరు. ఇవాళ వాళ్ళ రాజకీయ జీవితాన్ని మొత్తం బొగ్గుపాలు చేసేసి ఒకటయ్యా, ఇండిపెండెంట్ గా చేయకపోతే ఇంకేమన్నా చేసుకుంటాం. ఎవడొద్దన్నాడు ఆమెను? ఎవరిని రెచ్చగొడుతుంది ఇక్కడ? మేము కాదుగా. నువ్వు ఇండిపెండెంట్ చేసుకునే రైట్ నీకు రాజ్యాంగమే కల్పించింది, మేము ఎందుకు వద్దంటామండి? చేసుకోనండి. కానీ రేవంత్ అన్నను కానీ కాంగ్రెస్ పార్టీని కానీ అంటే మాత్రం ఊరుకోం మేము. నువ్వు ఏమన్నా చేసుకో, ఏమన్నా నిలబడు. ఇండిపెండెంట్ ఎవరు వచ్చి ఇప్పుడు ఆ మాట ఇట్లేళ్ళు చూపించింది, 4 ఏళ్ళు మనమే చూపిస్తాం. ఇవాళ రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని రాజీనామా చేయమనండి, రేవంత్ రెడ్డి గారిని వచ్చి అది చేయమన్నారు. మరి అదే ఉల్టా మిమ్మల్ని అన్నారు అనుకో, పరిస్థితి ఏంటి చెప్పండి? ఎప్పుడైనా పరకాల ప్రజలారా, తెలంగాణ వాదులారా, సుష్మితా పటేల్ మాట్లాడిన దాంట్లో మీకు అందరికి ఒకటి నోట్ చేసుకోండి. నేను ఒక సిస్టర్గా చెప్తున్నా, తనకు కూడా ఒక అక్క, ఒక చెల్లిలాగా. నేను అక్కను, నాకన్నా చిన్నేజే. ఒక్కటే చెప్తున్నా, చెల్లి నువ్వేమన్నావు తెలుసా? రాజకీయాలలో నాకన్నా తోపులు లేరు అనుకుంటున్నావు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో లక్షలాది మంది వచ్చిండ్రు పోయిండ్రు. అహంకారం అనేది ఏంటంటే ఒక మాట మాట్లాడినావు. ఇవాళ పరకాల ప్రజలు నీ ఎంబడి ఉన్నారని నువ్వు అన్నావు కదా. ఏ పరకాల ప్రజల గురించి నువ్వు అడిగావా? పదవులు కావాలని కార్యకర్తల కోసం అడిగావా? అడగలేదు కదా. మీ నాన్నకు ఎమ్మెల్సీ లేదన్నావు, నాకు ఎమ్మెల్యే టికెట్ లేదన్నావు, మీ అమ్మకు మంత్రి ఉంది. అంటే 3 మీ ఇంట్లోనే ఇస్తే మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీలో 13-14 ఏళ్ళు పనిచేస్తున్నాం మేము అందరం. పదవుల కోసం మనం పుట్టాలి, అదొక్కటి గుర్తుపెట్టుకో సిస్టర్. ఎంత ఎదుగుతా అంత ఒదిగి ఉండాలి. మీరు గోల్డెన్ స్పూన్తో పుట్టారు కొండా సురేఖ దంపతులకు. వాళ్ళ వారసత్వ రాజకీయ నాయకులు నువ్వు ఇంట్లో అయినా బయట అయినా మీరే ఉన్నారు. సమన్వయం ఉంది, మీకు చాలా వయసు ఉంది, ఇంకా సమయం ఉంది. ఎందుకంత మీకు నోరు దుర్సు చెప్పండి. ఈరోజు బాబు ఒకటి చెప్పనా, ఇప్పుడు అది ఎంత ఆమె సంస్కారానికి వదిలేసి ఆమె అన్నదాన్ని నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఆ డైపర్లు వేసుకుంది, ఆమె చూసిందా ఏ మాటలు నాకైతే తెలియదు. నాకు అట్లా మాట్లాడడం కూడా ఇష్టం లేదు. బట్ నేను అనేది ఏంటంటే ఒక పెద్దల్ని అయితే నేను రెస్పెక్ట్ చేస్తాను. కాకపోతే తప్పుంటే తప్ప అని చెప్తా, ఒప్పుంటే ఒప్పు అని చెప్తా. నేను కూడా ఒకటే చెప్తున్నా, ఒక మహిళగా డీలిమిటేషన్ లో మహిళలకు అవకాశాలు వచ్చినప్పుడు డెఫినెట్ గా చెయ్యొచ్చు, తప్పు లేదు, ఎవరమైనా చెయ్యొచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారిని బ్లాక్ మెయిలింగ్ చేసి ఆయనను
కళ్ళు నెత్తికెక్కినాయి అనే స్థాయి నీది కాదు. పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి గురించి నువ్వు అనే స్థాయిని పట్టించుకోవద్దు. బట్ మీరు పదే పదే అంటున్నారు కాబట్టి మీరు ఇక్కడైనా జాగ్రత్తగా ఉండాలి. కానీ మనకి ఏదొస్తుంది, మనం ఎప్పుడు కూడా వాపం చూసి బల్ప అనుకోవద్దు. డబ్బులు ఉన్నంత మాత్రాన అన్ని మన దగ్గర ఉన్నంత మాత్రాన ఉండదు. కొన్ని సందర్భాలలో మీరు రాజకీయాలలో చాలా అనుభవజ్ఞులు, ఎందుకంటే మీరు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిండ్రు కాబట్టి మీకు ఎంత అనుకో ఉండాలి, మీకు ఎంత అది ఉండాలి. మంచి ఇవాళ ఎవడంటే మేమందరం అంతే, అన్ని వదిలిపెట్టుకునే రాజకీయాలకు వచ్చినాం. మీరొక్కరే కాదు, అందరం అంతే ఉన్నాం. కొండా మురళన్న కానీ, కొండా సురేఖ కానీ, అక్కడ ఇక్కడ ఆంధ్రలో కానీ, ఇక్కడ తెలంగాణలో కానీ మీకు ఉన్నారు అందరూ అభిమానులు. వాళ్ళందరినీ కిచ్చపరిచే విధంగా మాట్లాడుతున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మీరు కామెంట్ చూసుకో, రేవంత్ రెడ్డి గారిని మీరు విమర్శిస్తే మీ మీదకే వచ్చినాయి ఆ కామెంట్లు. అందరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడారు. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఎగిసిపడొద్దు. ఏదో మనం ఎగిసిపడేస్తే ఎమ్మెల్యేలమే 2 సంవత్సరాలు ఉంది ఇంకా. మీరు ఇప్పుడు పనిచేసిండు అనుకోండి, అధిష్టానం నిర్ణయిస్తుండొచ్చు, అవకాశాలు ఇస్తుండొచ్చు. మనం ఇప్పుడే ఎందుకు, ఎప్పుడో జరగాల్సిన దానికి ఇప్పటి నుంచి మనం ఎందుకు అది చేసుకోవాలి? అక్కడ ఆడంగా అన్నయ్య అన్నాడో లేదో, రేవంత్ అని అన్నాడో అప్పుడే వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టంగానే అయిపోద్దా? రాజకీయం తల్లి ఇది. ఫైనల్ గా అటు రేవంత్ అన్న అంత సాన్నిధ్యం ఉంది, ఇటు సీతక్క ఇటు కొండ సురేఖ అక్క అని సాన్నిధ్యం ఉంది కదా. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలకి ఆమెకి హెచ్చరిస్తారా లేకపోతే సలహా? డెఫినెట్ గా హెచ్చరిస్తున్నాం, సలహాలు ఇస్తున్నాం. సిస్టర్ గా సలహాలు ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకురాళ్ళగా హెచ్చరిస్తున్నా. నీకు ఆ రైట్ లేదు. రేవంత్ అన్నని విమర్శించే స్థాయిని ఇది కాదమ్మా. కొండా సురేఖ గారు తెలంగాణ రాష్ట్ర మంత్రి, ఒక బీసీ బిడ్డగా మేము గౌరవిస్తాము. ఆమెతో మేము చాలా ఇప్పటికీ మా అక్కనే ఆమె. కానీ అక్క గౌరవం కాపాడలేని వ్యక్తివి నువ్వు, అసలు మాకేం కావు. నువ్వు ఒక్కడే గుర్తుపెట్టుకో, ఎంత ఎదుగుతా అంత ఒదగాలని నేనైతే చెప్తున్నా.